Hello dear students, welcome back to EduHunt online teaching classes. So we are going to discuss about blood relation model number 2. This is a coded relations. Already two questions completed in my last section. So let's move on direction number 33 to 37. So it is coded relations. Okay guys, it is what? Coded relations. So coded relations, direction number 33 to 37. So first one we have to read the following information. This is the past type information. Okay guys, so first one we have to read that following paragraph and then we have to answer the following questions. These are questions. Okay guys, so let's go to passage. So there are 8 members in 3 generations of a family. 8 members belongs to 3 generations. There are 2 couples and 3 male members in the family. Okay guys, so what is important clue? 2 couples. How many got married? 4 members got married because 2 couples. Couple contains 1 male and female, wife and husband. Okay guys, and 3 male members. Out of 8, 3 are male members, remaining 5 are females. Okay guys, so this is a given clue. O is a daughter-in-law of W, P is a mother of M and N, W has only one son. So what is the meaning of the statement? W has only one son means, so sons లో ఒకలే ఉన్నారు అంటే మేబీ ఇన్ ఎడిషన్ టు డాటర్స్ ఉండొచ్చు. దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. ఐ హ్యావ్ ఓన్లీ వన్ సన్ మీన్స్ వాట్? ఇంకా ఎవరు లేరని కాదు, ఇన్ ఎడిషన్ టు డాటర్ ఉండే ఛాన్సెస్ ఉంది. ఓకే రైట్. K is a niece of N, X is not sister of Y, P has only 2 children, K is cousin of Y, X is a granddaughter of P, Y is not a female, okay, O is mother of X. సో మీరు పాస్ చేసేటప్పుడు సో మీరు ట్రీ డయాగ్రామ్, బ్లడ్ రిలేషన్ ట్రీ డయాగ్రామ్ ఫామ్ చేయాలంటే ఇంపార్టెంట్ క్లూస్ అనేవి ఫస్ట్ మీరు గ్యాదర్ చేయాలి. ఓ ఈజ్ అ డాటర్ ఇన్ లా ఆఫ్ డబ్ల్యూ అంటే ఇది ఇంపార్టెంట్ క్లూ. డాటర్ ఇన్ లా మీన్స్ వాట్? సన్ ఆర్ సన్స్ వైఫ్ ఈజ్ కాల్డ్ డాటర్. అంటే సన్ లేకుండా మనము డాటర్ ఇన్ లా అని చెప్పలేము. సో డబ్ల్యూకి సన్ ఉండాలి, వాళ్ళకి వైఫ్ ఉంటే డాటర్ ఇన్ లా అవుతాయి. ఇలాంటి క్లూస్ కంటే ఇలాంటివి బెస్ట్ తీసుకోవడం ఫస్ట్ ఈజీగా ఉంటాయి. పీ ఈజ్ అ మదర్ ఆఫ్ M and N. This is the first clue. Okay guys, so అది రాద్దాం ఫస్ట్. P is a mother of M and N. P is a mother. P is the female of M and N. M ki N ki P mother, that means female. P gender you know that female, M gender and N gender you don't know. So P is a mother of M and N. So P is a mother, M and N మీరు జస్ట్ బాటంలో తీసుకోవాలి. రైట్. వాట్ ఇస్ ద నెక్స్ట్ క్లూ? అంటే పిఎంఎండ్ అని తీసుకున్నాం కదండి, ఆ లింక్లే మీరు చదవాలి. చూసారా ఇక్కడ ఇంకొక క్లూ ఉంది ఇక్కడ చూసారా? కే ఈజ్ అ నీస్ ఆఫ్ ఎన్. హౌ కెన్ ఈస్ ఎ నీస్ ఆఫ్ ఎన్? నీస్ అంటే ఎన్కి నీస్ అవ్వాలంటే కే షుడ్ బి ఫీమేల్, సో డాటర్ ఆఫ్ ఎం అవ్వాలి. క్లియరా? కే ఈజ్ అ నీస్ ఆఫ్ ఎన్. హౌ కెన్ ఈస్ ఎ నీస్? బ్రదర్ ఆర్ సిస్టర్స్ డాటర్, బ్రదర్ ఆర్ సిస్టర్స్ డాటర్ అంటే ఎన్ బ్రదరు ఆర్ సిస్టర్ ఎం అయ్యే ఛాన్స్ ఉంది, వాళ్ళ డాటర్ మాత్రం కే. సో కే ఈజ్ అ నీస్ ఆఫ్ ఎన్. దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ క్లూ. కే ఈజ్ అ నీస్ ఆఫ్ ఎన్ అంటే ఏవైతే నేను ఆ పర్సన్స్ రాస్తున్నా ఆ లింకులు మాత్రమే మీరు ఫాలో అయితే ఈజీగా మీకు ట్రీ ఫాస్ట్గా ఫామ్ అవుద్ది. మీరు ఆర్డర్లో వాడిచ్చే ఆర్డర్లో చేయాలంటే అవ్వదు, కొన్నిసార్లు ఎగ్జిస్టెన్సీ ఉండదు. ఓకే రైట్. సో కేఎం ఇవన్నీ అయిపోయి చూసారా? రైట్. నెక్స్ట్ క్లూ. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్లూ? సో డబ్ల్యూ హ్యాస్ ఓన్లీ సన్, ఎక్స్ ఈజ్ నాట్ ఏ సిస్టర్ ఆఫ్ వై, ఎక్స్ ఈజ్ నాట్ ఏ సిస్టర్ ఆఫ్ వై. ఓకే, కే గురించి ఇంకేమైనా ఇచ్చారా? కే గురించి చూద్దాం ఒకసారి. కే ఈజ్ అ కజిన్ ఆఫ్ వై. దిస్ ఈజ్ ద నెక్స్ట్ క్లూ. కే ఈజ్ అ కజిన్ ఆఫ్ వై. కేకి కజిన్ ఎవరండి? కే ఈజ్ అ కజిన్ ఆఫ్ వై. సో కజిన్ అవ్వాలంటే కంపల్సరీ ఇక్కడ ఉండే ఇది రాదు, సిబ్లింగ్ అవ్వరు. కజిన్ అంటే అంకుల్ ఆర్ ఆంట్స్ చిల్డ్రన్ ఈజ్ కాల్డ్ కజిన్. అంటే ఈ వీళ్ళ యొక్క ఎవరండి పేరు చెప్పారు? కే ఈజ్ అ కజిన్ ఆఫ్ వై అంటే వై ఇక్కడ రాయాలి. యూ డోంట్ నో వై జెండర్. చూసారా? కే ఈజ్ అ కజిన్ ఆఫ్ వై. వైకి కజిన్ అవ్వాలంటే సో కేకి ఉన్న పేరెంట్ వైకి ఉన్న పేరెంట్ బ్రదర్ కానీ సిస్టర్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే గైస్, కజిన్ ఆఫ్ వై. కే ఈజ్ అ కజిన్ ఆఫ్ వై. హౌ కెన్ ఈస్ ఏ కజిన్? హౌ కెన్ ఈస్ ఏ కజిన్? అంకుల్ ఆర్ ఆంట్స్ చిల్డ్రన్, అంకుల్ ఆర్ ఆంట్స్ చిల్డ్రన్. ఎన్ అనేవారు కే ఎన్కి అంకుల్ అవుతారండి కేకి. సో అంకుల్ ఆర్ ఎన్ అది అంకుల్ అవ్వచ్చు, ఆంట్ అవ్వచ్చు. అంకుల్ ఆర్ ఆంట్స్ చిల్డ్రన్ ఈజ్ కాల్డ్ కజిన్. సో కేస్ అంకుల్ ఎన్, దట్ చైల్డ్ ఈజ్ వై. సో కే ఈజ్ అ కజిన్ ఆఫ్ వై యాజ్ వెల్ యాజ్ వై ఈజ్ అ కజిన్ ఆఫ్ కే. సో ఇలా మీరు ఫామ్ చేయాలి. నెక్స్ట్ లింక్ చూద్దాం. వైతో ఏమైనా రిలేషన్ ఇచ్చారా చూద్దాం. వై ఈజ్ నాట్ ఏ ఫీమేల్. నాట్ ఫీమేల్ మీన్స్ వాట్? వై ఈజ్ నాట్ ఫీమేల్, షుడ్ బి మేల్. సో వై షుడ్ బి మేల్. వై షుడ్ బి మేల్.
సో మనకి ఏమొచ్చిందంటే వై ఈజ్ అ సన్ ఆఫ్ ఎన్ అని వచ్చింది. నెక్స్ట్ క్లూ వై గురించి కూడా మనం తీసేసుకున్నాం చూసారా. ఓ ఈజ్ అ మదర్ ఆఫ్. ఓకే నెక్స్ట్ క్లూ వై గురించి ఎక్కడైనా ఇస్తే అవే మీరు ఫాలో అయితే ఈజీగా ఉన్నాయి. బట్ ఇంకొక క్లూస్ ఏంటంటే 2 couples 3 males ఇచ్చారు, అది కూడా మనం బొర్రలో పెట్టుకోవాలి. ఓకే గైస్. ఎక్స్ ఇంకేమి ఇచ్చారండి, ఎక్స్ ఈజ్ నాట్ ఏ సిస్టర్ ఆఫ్ వై. ఎక్స్ ఈజ్ నాట్ ఏ సిస్టర్ ఆఫ్ వై, వెరీ ఇంపార్టెంట్ క్లూ. వై రాసాం కదా ఆల్రెడీ. ఎక్స్ ఈజ్ నాట్ సిస్టర్ ఆఫ్ వై అంటే ఎక్స్ అనేవారు ఎవరికి సిస్టరు, వై కాదంటే మేబీ కేకి సిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఓకే నాట్ ఏ సిస్టర్, వైకి సిస్టర్ కాదంటే కేకి సిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎవరండి, ఎక్స్. అంటే ఎక్స్ అండ్ కే ఆర్ సిబ్లింగ్స్. ఓకే గైస్, సిస్టర్ మీన్స్ ఎక్స్ ఈజ్ అ ఫిమేల్. సో కే అండ్ ఎక్స్ అండ్ కే ఆర్ సిబ్లింగ్స్ బికాజ్ ఎక్స్ ఈజ్ నాట్ ఏ సిస్టర్ ఆఫ్ వై, అంటే కేకి సిస్టర్ రాసుకోవాలి. రైట్. నెక్స్ట్ క్లూ ఏమి ఇచ్చారు, ఎక్స్తో చాలా క్లూస్ ఉన్నాయి చూసారు. ఎక్స్ ఈజ్ గ్రాండ్ డాటర్ ఆఫ్ పీ, ఓ ఈజ్ అ మదర్ ఆఫ్ ఎక్స్. ఇది రాద్దాం ఫస్ట్. ఓ ఈజ్ అ మదర్ ఆఫ్ ఎక్స్, బట్ ఓ ఈజ్ అ మదర్ ఆఫ్ ఎక్స్ అంటే ఓ షుడ్ బి మదర్ అంటే ఫిమేల్. ఓ ఈజ్ అ మదర్ ఆఫ్ ఎక్స్. యాక్చువల్లీ ఇక్కడ మీరు రాయాలంటే వీళ్ళిద్దరు కపుల్ అవుతారు, అంటే ఎమ్ షుడ్ బి మేల్. సో ఓ అండ్ ఎమ్ ఆర్ కపుల్. ఇన్ దట్ కపుల్ ఓ ఈజ్ అ మదర్, ఎమ్ ఈజ్ అ ఫాదర్. వీళ్ళిద్దరికి సిబ్లింగ్స్ అవుతారండి. రైట్. సో ఇంకో క్లూ ఏముంది, ఎక్స్ ఈజ్ అ గ్రాండ్ డాటర్ ఆఫ్ పీ. ఎక్స్ ఈజ్ అ గ్రాండ్ డాటర్ ఆఫ్ పీ. హౌ కెన్ ఇస్ ఎ గ్రాండ్ డాటర్? సో ఎక్స్ ఈజ్ అ గ్రాండ్ డాటర్ ఆఫ్ పీ. సో గ్రాండ్ డాటర్ ఆఫ్ పీ అవ్వాలంటే సరిపోతుంది, ఎక్స్ ఈజ్ అ గ్రాండ్ డాటర్ ఆఫ్ పీ. డాటర్ అవ్వాలి, గ్రాండ్ డాటర్ అవ్వాలంటే మనవరాలు. మనవరాలు అంటే ఎమ్కి కానీ ఎన్కి కానీ ఎక్స్ అనేవారు కంపల్సరీగా చైల్డ్ అవ్వాలి. అందుకే వాడు ఇందాక మనం ఇక్కడ రాయలేదు, బికాస్ ఎక్స్ ఈజ్ నాట్ ఏ సిస్టర్ ఆఫ్ వై అన్నారు కాబట్టి ఇక్కడ రాస్తాం. బికాస్ ఎక్స్ షుడ్ బి గ్రాండ్ డాటర్ ఆఫ్ పీ. పీ గ్రాండ్ రావాలంటే ఎమ్స్ అన్నారు ఎన్సన్. ఎన్సన్ అయ్యే ఛాన్స్ లేదు, అంటే ఎన్స్ నాట్ ఫర్ సన్, డాటర్. ఎక్స్ ఫిమేల్ కాబట్టి ఎన్కి డాటర్ అవ్వచ్చు, ఎమ్కి డాటర్ అవ్వచ్చు. ఎన్కి ఎందుకు తీసుకోలేదు, ఎక్స్ ఈజ్ నాట్ ఏ సిస్టర్ ఆఫ్ వై అని ఇచ్చారు కాబట్టి నేను అందుకే ఇక్కడ రాశాను. ఈజ్ ఇట్ క్లియర్? బికాస్ నెక్స్ట్ క్లూ వాట్ ఐమ్ గివెన్, ఎక్స్ ఈజ్ అ గ్రాండ్ డాటర్ ఆఫ్ పీ. పీకి గ్రాండ్ డాటర్ అవ్వాలంటే ఎమ్కి కానీ ఎన్కి కానీ డాటర్ అవ్వాలి. ఎన్కి ఎందుకు రాయలేదంటే ఎక్స్ ఈజ్ నాట్ ఏ సిస్టర్ ఆఫ్ వై. ఒకవేళ ఇక్కడ రాశారు అనుకోండి వైకి సిస్టర్ అయిపోతారు ఎవరు, ఎక్స్. కానీ వాడు ఏమి ఇచ్చాడు, ఎక్స్ ఈజ్ నాట్ సిస్టర్ ఆఫ్ వై అంటే నేను అందుకే కేకి సిస్టర్ తీసుకున్నాను. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్లూ. ఓకే గైస్. సో నెక్స్ట్ క్లూ, పీ హ్యాస్ ఓన్లీ 1 child. పీ హ్యాస్ ఓన్లీ 1 child. ఓకే గైస్, పీ హ్యాస్ ఓన్లీ 1 child అని ఇచ్చారు. ఓన్లీ సారీ పీ హ్యాస్ ఓన్లీ 2 children అని ఇచ్చారు చూసారా. పీ హ్యాస్ ఓన్లీ 2 children. సో ఇది కూడా పీ హ్యాస్ ఓన్లీ 2 children అంటే ఎమ్ అండ్ ఎన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పీ హ్యాస్ 2 children, నాట్ ఫర్ 1. పీ హ్యాస్ 2 children, ఎమ్ అండ్ ఎన్. సో ఆ చిల్డ్రన్స్లో ఒకటి మేల్ అని తెలిసింది, ఎన్ ఎవరో తెలియదు ఇంకా. ఓకే నెక్స్ట్ క్లూ, ఓ ఈజ్ అ డాటర్ ఇన్ లా ఆఫ్ డబ్ల్యూ. దిస్ ఈజ్ అ నెక్స్ట్ క్లూ. ఓ ఈజ్ అ డాటర్ ఇన్ లా ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూకి డాటర్ ఇన్ లా అవ్వాలి ఎవరు, ఓ. ఓ ఆల్రెడీ రాసాం కదా, డాటర్ ఇన్ లా ఆఫ్ డబ్ల్యూ అవ్వాలంటే డబ్ల్యూ అండ్ పీ కంపల్సరీగా కపుల్ అవ్వాలి. హౌ కెన్ ఇస్ ఎ డాటర్ ఇన్ లా, సన్స్ వైఫ్ అంటే డబ్ల్యూకి సన్ ఎమ్ అవ్వాలండి. అంటే ఇక్కడ రాయాలంటే ఇక్కడ ఆల్రెడీ వీళ్ళిద్దరు కపుల్ అవుతారు. సో ఇన్ దట్ కపుల్ డబ్ల్యూ ఈజ్ అ మేల్ బికాస్ పీ ఆల్రెడీ ఫీమేల్. ఓకే గైస్, ఓ ఈజ్ అ డాటర్ ఇన్ లా ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూ సన్ ఎమ్ అవుతారు, ఎమ్స్ వైఫ్ ఓ, సన్స్ వైఫ్ ఈ సెడ్ టు బి డాటర్ ఇన్ లా. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే అన్నీ అయిపోయి చూసారా, మనం అన్నీ ఫుల్ఫిల్ చేస్తాం. డబ్ల్యూ హ్యాస్ ఇక్కడ చూసారా, డబ్ల్యూ హ్యాస్ ఓన్లీ 1 son నేను ఇచ్చారు, అంటే ఆ జెండర్ డబ్ల్యూ హ్యాస్ ఓన్లీ 1 son. డబ్ల్యూకి ఒకే సన్ ఉన్నారట. యాక్చువల్లీ డబ్ల్యూ అండ్ పిఆర్ కపుల్స్. ఆ సన్ ఎవరండి, ఎమ్, అంటే ఎన్ షుడ్ బి ఫిమేల్ అవుతారు చూసారా. ఎన్ ఫిమేల్ అని ఎలా చెప్పారంటే డబ్ల్యూ హ్యాస్ ఓన్లీ 1 son. 1 son మీన్స్ వాట్, రిమైనింగ్ చిల్డ్రన్ ఉంటే డాటర్ అని చెప్పాలి. ఓన్లీ 1 son, ఐ హ్యావ్ ఓన్లీ 1 son మీన్స్ ఇంకెవరు లేరని కాదు, ఇన్ ఎడిషన్ టు డాటర్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. డబ్ల్యూ హ్యాస్ ఓన్లీ 1 son. ఎమ్ ఎన్ సన్ కాదు అంటే ఇంకెవరు అవుతారు, డాటర్ అవుతారు చూసారు. అన్ని జెండర్స్ కూడా వచ్చాయి. మనకు 3 male members రావాలి, 1 2 3 అవి కూడా సరిపోయాయి చూసారు. అవుట్ ఆఫ్ 2 couples వచ్చారు, 2 couples. బట్ విచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్కింగ్? ఫస్ట్ క్వశ్చన్, who among the following sister in law of O? Who is a sister in law of O? ఓకి సిస్టర్ ఇన్ లా ఎవరు? సో హౌ కెన్ యూ సే సిస్టర్ ఇన్ లా? హస్బెండ్ సిస్టర్, వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ అవుతారు కాబట్టి హస్బెండ్ సిస్టర్ ఎన్ ఈజ్ అ సిస్టర్ ఇన్ లా ఆఫ్ O. ఎన్ ఈజ్ అ సిస్టర్ ఇన్ లా ఆఫ్ O. ఓకే గైస్, ఎన్ ఈజ్ అ సిస్టర్ ఇన్ లా ఆఫ్ O. ఆప్షన్ డి ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ 34, హౌ ఈజ్ వై రిలేటెడ్ టు ఎక్స్? హౌ ఈజ్ వై రిలేటెడ్ టు ఎక్స్ మీన్స్ వై జెండర్ మాత్రం ఇక్కడ తెలియాలండి, ఎక్స్తో సంబంధం లేదు. హౌ ఈజ్ వై రిలేటెడ్ టు ఎక్స్? వై అండ్ ఎక్స్ ఏమవుతారు, కజిన్ అవుతారని చెప్పాను. బికాస్ యాక్చువల్లీ వైకి ఎంఐ అవుతారు, అంకుల్ అవుతారు. అంకుల్ చిల్డ్రన్ సెట్ టు బి కజిన్. సో హౌ ఈజ్ వై రిలేటెడ్ టు ఎక్స్, కజిన్. ఆప్షన్ సి ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. 35 క్వశ్చన్, హౌ ఈజ్ ఓ రిలేటెడ్ టు సన్ ఆఫ్ డబ్ల్యూ? ఓ ఈజ్ రిలేటెడ్ టు సన్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూ సన్ ఎవరండి, ఎమ్, బికాజ్ ఎన్ ఈజ్ అ డాటర్.
హౌ ఈజ్ ఓ రిలేటెడ్ టు ఎమ్ అని అడగకపోయి అలా అడుగుతున్నాడు. హౌ ఈజ్ ఓ రిలేటెడ్ టు ఎమ్ అడగల. హౌ ఈజ్ ఓ రిలేటెడ్ టు డబ్ల్యూ సన్. హూ ఈజ్ డబ్ల్యూ సన్? ఎమ్. హౌ ఈజ్ ఓ రిలేటెడ్ టు ఎమ్? వైఫ్. ఓకే గైస్, వైఫ్. ఆప్షన్ డి ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఈజ్ డబ్ల్యూ రిలేటెడ్ టు ఎక్స్? క్వశ్చన్ నెంబర్ 36, హౌ ఈజ్ డబ్ల్యూ రిలేటెడ్ టు ఎక్స్? డబ్ల్యూ జెండర్ వెరీ ఇంపార్టెంట్. డబ్ల్యూ ఎక్స్కి ఏమవుతారు అని అడుగుతున్నారు. చూద్దాం ఒకసారి. హౌ ఈజ్ డబ్ల్యూ రిలేటెడ్ టు ఎక్స్? క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ డబ్ల్యూ. సో ఫస్ట్ జెండర్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్. సో డబ్ల్యూ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఎక్స్, బికాస్ ఎక్స్ అండ్ కే ఆర్ ఏమవుతారండి? గ్రాండ్ డాటర్స్ ఆఫ్ డబ్ల్యూ అండ్ పి. బట్ హౌ ఈజ్ డబ్ల్యూ రిలేటెడ్ టు ఎక్స్ మీన్స్ గ్రాండ్ ఫాదర్, బికాస్ డబ్ల్యూ జెండర్ ఈజ్ మేల్. గ్రాండ్ ఫాదర్. ఆప్షన్ ఏ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. నా లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 37, ఇఫ్ క్యూ మ్యారీడ్ టు ఎన్. ఒకవేళ క్యూ మ్యారీడ్ టు ఎన్, దెన్ హౌ ఈజ్ క్యూ రిలేటెడ్ టు పి? క్యూ మ్యారీడ్ టు ఎన్ అనుకుందాం. క్యూ మ్యారీడ్ టు ఎన్ ఇక్కడ. సో దీన్ని రెడ్ మార్క్స్తో చూసాను, అంటే ఇది ఎడిషనల్గా ఆ కండిషన్ మాత్రం అప్లై. క్యూ మ్యారీడ్ టు ఎన్ అంటే క్యూ షుడ్ బి మేల్ అవుతారు, బికాస్ ఎన్ అండ్ క్యూ ఆర్ కపుల్. ఒకవేళ కపుల్ అయితే క్వశ్చన్ అడుగుతున్నారండి, క్యూ మ్యారీస్ టు ఎన్. క్వశ్చన్ వాడే మాస్కింగ్, క్యూ మ్యారీడ్ టు ఎన్. హౌ ఈజ్ క్యూ రిలేటెడ్ టు పి? హౌ ఈజ్ క్యూ రిలేటెడ్ టు పి? క్యూ పీకి ఏమవుతారు అని అడుగుతున్నారు. సో డాటర్స్, పీస్ డాటర్ అండ్ డాటర్స్ హస్బెండ్ ఈజ్ సెట్ టు బి సన్ ఇన్ లా. హౌ ఈజ్ క్యూ రిలేటెడ్ టు పి? సన్ ఇన్ లా. ఆప్షన్ డి ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. రైట్. సో దిస్ ఈజ్ అ concept of blood relation with fuzzy arrangements. Okay guys.